ఇక్కడికి రమ్మని ఇచ్చిన 500 సిలిండర్ ఎవడిచ్చిన రమ్మని ఎవడా అన్నాడు రమ్మని ఇడికి ముందలకి 500 గ్యాస్ ఇచ్చిన అంటే రమ్మని ముఖంగా అలాడు ఏమో వండి ఇది ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా ఏది లేదు ఎక్కలేదు ఆడు ఆ పిరిబాస్ ఏమక్కడికి వచ్చిండాడు మనుషులు తొక్కి సస్తూరు అంట ఒకరి మీద ఒకరు ఎక్కి ఇంకా కాలేజ్ పిల్లలకు చదువుకు స్కూల్ పిల్లలకు వేస్తే పిల్లలు పోతారు వస్తారు ఇప్పుడు మాకు పిరిబాస్ అన్నాడు కానీ మేము రోజంతా పెట్టిపోతున్నాం వస్తుంది 50 పోతుంది 50 మాకు డబ్బులు ఎందుకు కడతా అంటే మరి ఆ మనుషులు అన్న ఒత్తుకుంటా ఎక్కడెక్తాం పిరిబాస్ ఎందుకు అయ్యా పిరిబాస్ ఇంకోటి చేయమన్నాడు ఏమైనా చేసేది అబ్బో ఇక కోటేశ్వరం చేస్తే ఇక మేము ఇక ఈ కష్టం ఎందుకు మాకు ఇక ఆడిచ్చింది అది తినుకుంటూ ఇంట్లో వలసిందే ఆడు మాతోటి కోటేశ్వరుడు అవుతాడు ఆతోటి మేం కాదు మాతోటి ఆడవుతుండు మాకు ఇంతవరకు ఏది లేదు ఆడు ఎక్కి 2 సంవత్సరాలు కానీ ఇంతవరకు మాకు పిరి అన్న వస్తువునే తెలియదు ఏది వస్తలేదు సిలిండర్ కాదు ఆ అన్న ఏమి లేవు అన్న ఏమున్నాయి ఇప్పుడు ఏందో మహిళలకు పైసలు ఇస్తా అన్నాడు అవి లేవు ఏందో వేటివి జాగలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టిస్తా అన్నాడు అవి లేవు పైసలు ఇస్తా అన్నాడు అవి లేవు కళ్యాణ లక్ష్మి అన్నాడు అవి లేవు తులం బంగారం అన్నాడు అది లేదు ఏందో 0 కరెంట్ అని అది లేదు ఇంకా ఏం చేసిండు ఒక బస్సు పెట్టంగానే అయిపోయింది అదే అవన్నీ వేస్ట్ ఆ పింఛన్ అనుకో మాకు ముసలి లేరు మాకు అవసరం లేదు పింఛన్ తోటి మాకు అక్కడికి వచ్చాడు మేము అడుగుతున్నాం ఇయ్యలే అప్లికేషన్ పెట్టి ఇప్పుడు 6 నెలలకు ఎక్కువ అయిపోయింది ఏమమ్మా వచ్చు లేదు ఇచ్చు లేదు ముఖ్యమంత్రి ఎప్పుడైనా పోయి ఎక్కడ పోదు అని ఆడేయడమో ఎక్కువ ఎక్కడ పోదు అయ్యా ఆడేయడమో ఎక్కువ ఆడ చెప్పినా మేము ఇంటికి అయిపోయాం ఆడ చెప్పాడు టీవీలలో ఇంటిమి అయ్యి అయితే మంచి పని చేస్తామని ఓటేస్తుంది ఆయన మాటలన్నా మేసాము ఆడిసండి మోసకారని మాకేమరక తాగేతలకు కోటలు ఇచ్చే తింటలకు బువ్వ పెట్టే ఓటు వేయించుకున్నాడు దానికే లొంగిపోతారు ప్రజలు ఆడు కోటలు సీసకు బిర్యానీ ఆడిచ్చే ప్యాకెట్ బువ్వకే లొంగిపోయి అని కుదురుతారు అంతే వెనక ముందు ఆలోచన మన పిల్లలకు మనకు భవిష్యత్తు ఏంది బతికేంది అని ఆలోచన లేదు ఎప్పటికప్పుడే చూసుకుంటారు అంతే పిల్లలు చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తున్నాడు ఆడు ఏ జాబులు చదివిన పిల్లలు ఎంతో మంది లక్షల మంది ఇప్పుడు ఆడు ఎక్కి నుంచి ఎవరికి ఇచ్చిన జాబ్ చూపెట్టమని ఏది లేదు ఎక్కలేదు అయ్యా మేము ఈ కష్టం చేసుకుంటే దాకా చేసుకుంటే పొద్దుకు పోయి బుక్కడ తింటాం ఆయన ఎంట తిరిగితే మాకు వచ్చేది లేదు ఆడిస్తే మేము తింటాం అన్నది లేదు ఏది లేదు ఏది లేదు అయ్యా ఏ మార్పు లేదు మనం కష్టం చేసుకుంటే బతకవలసిందే కానీ ఈ అల్లుడు గెలిస్తే మనకు పెడతాడు మనం తిని బాగుపడతాం అన్నది లేదు ఏది లేదు వాడు వస్తే అంది గెలిస్తే ఏముంది గెలిస్తే గిట్టిగా మళ్ళీ ఒకటికి 2 చెప్తాడు గెలుస్తాడేమో పోతాడేమో ఆడు గెలిచి మన దగ్గరకు వచ్చి మీ బాధ ఏంది మీరు ఉపాసం బతుర్రా మీరు ఎట్లుంటారు మీకు 10 ఆసరా అయితే అన్నాడు అన్నాడు ఆడు ఎన్నో రాజ్యాంగం ఉంది ఇక టీవీలో 4 ముచ్చట్లు చెప్పాను అవే గొప్ప విజయోత్సవాలకు మీరు వెళ్తున్నట్టు మాకేది లేదు ఎవరు కలవరు ఆడు సరంతా పేదన పంపించిన కూడా నడుమోడు కూడా ఇంత తింటాడు నడుమ రాజాకి ఏం చేసేటోడు కూడా తింటాడు ఆడు పంపిస్తాడు పంపించేటోడు ఒకరి నుంచి తింటోళ్ళు 10 మంది దొంగలు అన్ని దొంగలే ఎవ్వరు లేడు ప్రజలకు ఆపద చూస్తే వెళ్ళాడు సాపద చూస్తే వెళ్ళాడు ఇలా తిన్నారా అన్నాడు లేదు ఈ ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాయి అన్నసంది అమ్మో అయ్యో ఈసారి ఎవడన్నా ఇళ్ళ దగ్గరికి వస్తే అలా చెప్పులతోటే కొడతారు ఓటు ఏమని వచ్చిన చెప్పులతోటే కొడతారు ఓటు అక్కే లేదు ఆడు చెప్పిన అమలు అన్ని చేయాలి అన్ని చేస్తేనే ఆడు మళ్ళీ ఇంకొక ఓటు వేయని అడగనికి వస్తానికి ఛాన్స్ ఉంది ఆడు 6 గ్యారంటీలు చెప్పిండు ఆడు ఒక్కటి అమలు చేసిండు ఇంకా మిగతా ఎక్కడ ఆడు ఇలా ఓటు వేయమని ఎట్లా వస్తాడు దండుగా 6 గ్యారంటీలు అయిపోయినాయట ఎక్కడ పోయినాయి మరి ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడో చెప్పమని నీకైనా ఆడెవరికి ఇచ్చాడు మరి అలా చుట్టాలకు ఎవరికి ఇచ్చాడు అయ్యో మాకైతే ఇక కోటేశ్వరం చేస్తే ఇక రేపటి నుంచి ఇంట్లో ఉండవలసిందే ఇక ఇదెందుకు మాకు ఇంట్లో హాయిగా తింటాం ఉంటాం నమ్మకం చాలా ఉంది దాంతో చాలా ఉంది ఇప్పుడు సంవత్సరం నుంచి నమ్మలేమా
నమ్మే మోసపోయారు పబ్లిక్. ఇంకేముంది? పథకాలు వస్తున్నాయి. ఎట్లున్నది గట్లనే ఉంది. 2500 ఇస్తానడు రేవంత్. ఏది సార్ ఇస్తలేడు, వస్తలేవు వస్తలేవు. 2000 పింఛన్ అయితే వస్తుంది అప్పట్లెక్కనే. అప్పుడు కేసీఆర్ చేసిండు 2000, అవే 2000 వస్తున్నాయి. ఇంకా వచ్చే నెల నుంచి ఇస్తా అంటుండు. మరి ఇస్తామన్నాడు ఇప్పటి వరకు ఇక వస్తే తెలుస్తుంది వచ్చే నెల. ఇంక ఇయ్యలే. ఇక బస్సు అయితే ఎక్కుతున్నాం, దిగుతున్నాము, పోతున్నాం ఎప్పుడన్నా. ఇక అది ఒక్కటే కానీ ఏవి 6 గ్యారంటీలలో ఏది రాలే. ఏది లేదు. మీరు అబద్ధం చెప్తుండా, సీఎం అబద్ధం చెప్తుండా? మేమేమి అబద్ధం చెప్తలేము, ఆయనే అబద్ధం చెప్తున్నాం. అంతే మరి. మాకు భూమి లేదు, మేము తెచ్చుకోలేదు, మాకు మాపియాలి, మాకు తెలియదు. అది ఇక లోన్ల సంగతి అయితే తెలియదు. కానీ ఇక 6 గ్యారంటీలలో అయితే మా ఇంట్లో మా కోడలు ఉంది, మా బిడ్డ ఉంది. ఎవ్వరికి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇస్తానడుగా, 2500 ఇస్తా అన్నాడుగా. ఎవ్వరికి వస్తలేవు అవి. ఇక ఇందిరమ్మ ఇంట్లో అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు, ఇంకా ఏది రాలే. మా పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయినా, 2 పిల్లలు అయ్యారు. కార్డు కూడా లేదు, ఇంకా రేషన్ కార్డు కూడా లేదు వాళ్ళకి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఏం రాలే. రాలే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మా కొడుకు పెళ్లి అయితే మా కోడలికి వచ్చింది, కానీ ఈయన వచ్చినాక అయితే రాలే. చెప్పిండు కదా మరి వస్తలేవు. ఎట్లా ఏ వస్తలేవు సార్, మరి ఎట్లా చేస్తారో ఏమో కానీ ఏ వస్తలేవు. ఇక మరి అందరు జనాల చేతులు ఉంది, మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారో. వచ్చే నెల 4000 ఇస్తా అంటుండు, వికలాంగులకు 6000 ఇస్తా అంటుండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటుండు లేని వాళ్ళకు. ఏమి ఇస్తాడో ఏమి ఇక చూడాలి. ఇక వచ్చే నెల నుంచి చూడాలి. ఇక అప్పటిదాకా అయితే 1 కోటి మంది మహిళలు ఏం చేస్తున్నాయ్యా? ఆ బస్సుకి ఎలాడ పడుతుర్రు పిరాని. ఆ బస్సు వేస్ట్గా పెట్టిండు, ఎందుకు పెట్టవలసి వచ్చింది? అది ఇప్పుడు ఆటోలలో బాధపడబట్టి వాళ్ళ గిరాకులు లేక పెట్టి వస్తున్నాం పోతున్నాం. పొద్దుగాల 50, మీకు 50. మీ పిరి బస్సు ఎక్కనే లేము. ఆ పిరి బస్సు ఇంటికి పెట్టాలి. పబ్లిక్ ఒక ముసలిది మునిగిది కూడా ఇంట్లో ఉన్నది కూడా బస్సు ఎక్కిపోతుంది. ఆలడ పడుతుర్రు. అది పిల్లలకు, అది కాలేజ్ పిల్లలకు కట్టేది ఉండే పిరి. ఈ అందరికి ఎందుకు కట్టాలి? అందరు కష్టాలు చేసుకుంటారు. బస్సు టికెట్ పెట్టరా, లేకుంటే తక్కువ చేసేది ఉండే. 4 రూపాయలతో 2 చేసేది ఉండే, 2 తానే 1 చేసేది ఉండే. కానీ మొత్తం పిరి పెట్టి ఆలడ పడుతురు. మీకు కూడా ఆదాయం వస్తుంది? ఏం లేదు. మేము రోజు 100 రూపాయలు పెట్టి వస్తున్నాం పోతున్నాం. మేము బస్సులు ఎక్కలేము, మేము బస్సులలో వస్తలేము. ఆటోలలో వస్తాం. ఆటో వాడు ఎట్లా బతకాలి అని పిరి పెట్టి ఆటో వాడు ఆడ కూర్చోవాలన్నాడు. మేము ఆటోలకే పోతున్నాం, ఆటోలకు వస్తున్నాం. మీకోసం ఫ్రీ బస్ పెడితే మీరేం వద్దంటారు? మరి ఏంటి పడుతుండు? ఆలడ పడుతురు అయ్యా. ముసలిది ముడుగుతుంది, ఆలడ పడుతురు. ఆడ మూలకున్న ముసలిది కూడా బస్సు ఎక్కుతుంది. ఇవాళ ఆ దేని గుడి కాడికి పోతుంది, ఇలా ఈ గుడి కాడికి పోతుంది. వీడు ఉన్న కష్టాలు చేసుకుంటారు, ఓన్ కష్టాలు వాళ్ళు చేసుకుంటారు. చదువుకునే పిల్లలకి, కాలేజీ పిల్లలకి కట్టాలి ఫ్రీ బస్సు. వాళ్ళకి పెడితే వాళ్ళకు చదువుకుంటారు. అలా నా అమ్మ నాయన కష్టాలు చేసి ఎడికలు తెచ్చిస్తారు. వాళ్ళకి పెట్టాలి ఫ్రీ బస్సు. ఈ కష్టాలు చేస్తా ఏంటి కట్టాలి ఫ్రీ బస్సు? పనిలేక పెట్టినాడు. ఇక అన్ని ఆశ చెప్పిండు, అతలకంటే ఎక్కిండు. ఏం చేస్తలేడు అయ్యా. 500 గ్యాస్ వస్తలేదు, కరెంటు కూడా అది 200 కంటే ఎక్కువనే కాలుతుంది. ఏడొస్తుంది? కడతానే ఉన్నాం.